ఏదో మనిషి పుట్టుకని మనం శాసించలేం. పుట్టుకకే ఇబ్బంది ఎదురవుతున్నటువంటి రోజులు. ఓ రకంగా చెప్పాలంటే సెక్సువల్ ఫెయిల్యూర్స్ ఎక్కువైపోయినియి. అండాలు విడుదల కాకపోవడం ఇటు, అలాగే ఫెర్టిలిటీకి పనికి రాకుండా పోవడం అబ్బాయిల్లో ఎక్కువైపోయి, క్రమంగా వంధ్యత్వం వైపుకి వెళ్తున్నటువంటి రోజులు. దానికి కారణం ఆలస్య పెళ్ళిళ్ళు, ఆహారపు అలవాట్లో తేడా ఇవన్నీ. ఇదంతా ఒక ఎత్తైతే, ఇప్పుడు ఉన్న మనుషుల్ని ఎక్కువ కాలం బ్రతికిచ్చేలా చేయడం కోసం పరిశోధనలు చేస్తోంది చైనా. ఇప్పుడు తాజాగా వాళ్ళు కనిపెట్టినటువంటి డ్రగ్ అట 150 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇస్తుందంట. అంటే శరీరంలో బలహీన పడిపోయేటటువంటి కణాలని బలపరిచి, అది మరింత సమర్థవంతంగా ఉండేలా చేసి 150 సంవత్సరాలు బ్రతికేలా చేస్తుందట. ఇది కనుక్కున్నారు అన్నటువంటిది న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇది ఏదైతే చైనాకి సంబంధించినటువంటి పీసీసీ-1 వింగ్ వాళ్ళు కనిపెట్టారు, తయారు చేశారు. త్వరలో దీన్ని లైన్‌లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పటికి బ్రతకటానికే భారం అవుతున్నటువంటి రోజుల్లో, కష్టాలు, నష్టాలు ఎక్కువైపోతున్న రోజుల్లో అంతంత పెట్టుకొని బ్రతికి ఏం చేయాలి జనం?